5 రూపాయలకు ఏం వస్తుంది అని ప్రశ్నించుకుంటే హైదరాబాద్ సిటీలో మాత్రం దాంతో పేదల కడుపు నిండుతోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకం కింద మరో 30,000 మందికి భోజనం పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. దాంతో సిటిజన్స్ లో సంతోషం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ పేదలకు పెడుతున్న 5 రూపాయల భోజనానికి డిమాండ్ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ సిటీకి వచ్చిన జనం ఈ 5 రూపీస్ మీల్స్ తో ఆకలి తీర్చుకుంటున్నారు. సిటీలోని 30 సెంటర్లలో ప్రతిరోజు 15,000 మంది ఆకలి తీరుస్తారు. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జీహెచ్ఎంసీ సక్సెస్ఫుల్ గా ఈ స్కీమ్ ను నడుపుతోంది. 5 రూపాయల భోజనం స్కీమ్ తో పేదల ఆకలి తీర్చడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, వలస కూలీలు, ఆటో డ్రైవర్లు హైదరాబాద్ సిటీలో అధిక సంఖ్యలో ఉన్నందున వాళ్ళందరికీ భోజనం పెడతామని ప్రకటించారు సీఎం. ప్రతిరోజు 15,000 మందికి పెడుతున్న ఈ 5 రూపాయల భోజనాన్ని 45,000 మందికి విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఒక డిమాండ్ వచ్చినుండే కొంచెం పేదలు ఎక్కువ హైదరాబాద్ సిటీలో ఉంటుంటారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ భోజనం పెట్టే సెంటర్లు ఒక 50 ఉన్నాయి. 5 రూపాయల భోజనం పెట్టేది 50 ఉన్నాయి. 15,000 మంది భోంచేస్తున్నారు. దీన్ని పెంచండి అన్నారు. దీన్ని 45,000 పెంచం 3/4 చేసినాం. 150 సెంటర్లు వేస్తున్నాం. డిమాండ్ వస్తే ఇంకా కొంచెం పెంచమని చెప్పినాం. ఎందుకంటే వల్ల మంచి వచ్చాడు పాపం. తో అది ఒక డెసిషన్ మన చేతుల్లో మనం తీసుకుంటున్నాం. మన వాళ్ళకి కావాల్సింది. హైదరాబాద్ లో పేదల ఆకలి తీర్చాలన్న సీఎం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస్. సీఎం కోరినట్టు 40 నుంచి 50,000 మంది పేదలకు భోజనం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కార్పొరేట్ సంస్థల సాయంతో 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిచెన్ ను ముందే సిద్ధం చేశామంటున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం 19 రూపాయలు ఇస్తోందని, మీల్స్ తయారు చేసి సిటీలోని సెంటర్లకు వెహికల్స్ లో సరఫరా చేసి ప్రజలకు వడ్డిస్తున్నట్టు చెప్పారు. పేదవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అరేంజ్మెంట్స్కి ఆదేశాలు చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అట్లాంటి పేదలకి ఈ ఆకలిని తీర్చే అవకాశము, బాధ్యత మాకు రావడం మాకు చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ అట్లాంటి కంపెనీలు మాకు ముందుకు రావడంతో తర్వాత మా ట్రస్ట్ నుండి మేము కొంత డబ్బులు రైజ్ చేసి ఒక 9 కోట్ల పెట్టుబడితో అక్కడ కిచెన్ ఆల్రెడీ ఏర్పాటు చేశాము. పాకశాలని ఏ రూపంలోనైనా సరే ఆకలి అనేది ఉండకూడదనేసి మా ఉద్దేశం. 5 రూపాయల భోజనంతో తమ ఆకలి తీర్చుకుంటున్నామంటున్నారు పేదలు. హోటల్లో భోజనం చేయాలంటే 50 నుంచి 80 రూపాయలు ఖర్చవుతాయని చెబుతున్నారు. ఇట్లాంటి నిరుద్యోగులందరికీ చాలా 5 రూపాయలుగా పెట్టేశారు. ఇలా చేయడం వల్ల ఇంకా ఇప్పటికి 15,000 మందికి ఇలా అందుతూ ఉంది. ఇంకా 30,000 మందికి వస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. మధ్యాహ్నం పూట లంచ్ 5 రూపీస్ భోజనం బయట చేయాలంటే 50 రూపీస్ అవుతుంది. 50-60 రూపీస్ అవుతుంది. కాకపోతే లంచ్ మధ్యాహ్నం కేసీఆర్ గా చాలా మంచిగా చేశారు. ఇక్కడ 5 రూపీస్ భోజనం చాలా బాగుంది. ఒక పూట అన్నం దొరకడానికే కష్టం ఉన్న ఈ రోజుల్లో 5 రూపాయలకే భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకర విషయం. అది మనకు ఇంకా ఎక్కువ స్టాల్స్ పెట్టడం వల్ల చాలా మంది ఆకలి తీరుతుంది. 45,000 మందికి 5 రూపాయలకే భోజనం పెట్టడంతో అడ్డా కూలీలు, పేదలతో పాటు మరికొంతమంది నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.